గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలు అవసరం లేని చోట కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు పరిపాలనపరమైన సౌకర్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పాటిన క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు అంటూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మార్పు అనే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జిల్లాలో తీవ్ర వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా మార్పు అనే అంశంపై స్థానికులతో ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లాలో జిల్లాల మార్పు అనే అంశానిపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. సో ఈ సిద్దిపేట జిల్లా అయితే గత 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఓ డిమాండ్గా ఉండే ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జిల్లాలు చెందినాయి. దీనిలో భాగంగానే సిద్దిపేట జిల్లా ఏర్పడింది. సో ఈ జిల్లాలను మారుస్తున్నారు, లేకపోతే జిల్లాలు ఏదైతే నియోజకవర్గాలు విచ్ఛిన్నమై సిద్దిపేట ఒక కాన్స్టిట్యున్సీ అయ్యే విధంగా అవుతుంది అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో సిద్దిపేట జిల్లా కనుక మారిపోతే, సిద్దిపేట జిల్లా కనుక చేంజ్ అయితే ఏం జరుగుతుందనే అంశాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్పుడు దాన్ని ఒక ఎజెండా తీసుకొని దాన్ని డిమాండ్ తెర మీద తెచ్చినటువంటి కొంతమంది ఇక్కడ స్థానికులు. అన్న చెప్పండి, ఒకవేళ ఈ మధ్య కాలంలో సిద్దిపేట జిల్లా పోతుంది అనే అంశాన్ని కూడా కొంత చర్చ జరుగుతుంది, దాని మీద మీరు ఏం చెప్తారు? సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పడడం అనేది ఒక దశాబ్దాల ప్రజల ఆకాంక్ష, ప్రజల పోరాటం ద్వారా సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పడిందే తప్ప ఎవరి దయాదాక్షణ్యాల మీద కాదు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అతిపెద్ద జిల్లాల్లో 11వ స్థానం సిద్దిపేట జిల్లాది, 12వ స్థానం కరీంనగర్ జిల్లాది. అంటే సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని ముట్టుకోవాలంటే, డిస్టర్బ్ చేయదలుచుకుంటే 22 జిల్లాలను రద్దు చేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం. అంటే నేనేమంటున్నా అంటే, ఒక జిల్లాను రద్దు చేయడమో లేకపోతే కలపడమో కాకుండా శాస్త్రీయంగా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం జిల్లాలు ఏర్పడాలి తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన, విస్తీర్ణం ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానికి మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎంత అడ్డగోలుగా గతంలో జరిగినాయంటే, ఉదాహరణకి ములుగు జిల్లా ఉంది, ఒకే ఒక నియోజకవర్గం, అంటే 2,50,60,000 జనాభాతో ఒక జిల్లా ఏర్పడ్డది. నిజంగానే అది ఎంత అశాస్త్రీయమైనది. అట్లాగనే ఈరోజు 5 లక్షల జనాభాతో మరొక 6-7 జిల్లాలు ఏర్పడ్డాయి. అంటే 10 లక్షల లోపు జనాభా ఉన్న జిల్లాలు 22 వరకు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన కమిషన్ వేస్తామని ప్రభుత్వం ఒప్పుకున్నది. దాన్ని తూతా తప్పకుండా పాటించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం కనుక జిల్లాలు ఈ చర్చకు వస్తుంది కదా, సిద్దిపేట జిల్లా కనుక డిస్టర్బ్ అయితే ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇంతకు ముందు చెప్పినట్టుగానే రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం భారత రాజ్యాంగం చూపించిన దాని ప్రకారం ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పరిపాలన కానీ అందుబాటులో ఉండే విధంగా గతంలో మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా అక్కడ పోవడం అనేటువంటిది అత్యంత కష్టంగా ఉండేది. అంటే దాదాపుగా 40 సంవత్సరాలకు పైగా ఈ సిద్దిపేట ప్రజలు చేసిన పోరాట ఫలితంగా 2016లో నూతన జిల్లాలు ఏర్పడటం. ఇవాళ ఈ నూతన జిల్లాలని ముట్టుకోవడం అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలను కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను పక్కదారి పట్టించడానికి, తాను ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టించడానికి ఈ జిల్లాల పునర్విభజన అనేటువంటి అంశాన్ని తెర మీదికి తీసుకురావడం ఇది అత్యంత సిగ్గుచేటైన విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. సిద్దిపేట జిల్లాను కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూస్తే, ఈ తెలంగాణ రాష్ట్రానికే సాధన ఉద్యమానికే సిద్దిపేట ఎట్లయితే ఉద్యమాన్ని మొదలుపెట్టిందో సిద్దిపేట జిల్లాను కూడా డిస్టర్బ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ పుట్టగతులుండయి. ఆ రకమైనటువంటి పోరాటాన్ని సిద్దిపేట గడ్డ లేపుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రావడానికి సిద్దిపేట జిల్లా వేదిక అయింది. సో అట్లే జిల్లాలను కనుక డిస్టర్బ్ చేస్తే పోరాట స్ఫూర్తితో ఇక్కడ అంత ఆషామాషిగా ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కదిలించే విధంగా మేము ఈ యొక్క పోరాటాలను రూపకల్పన చేసుకుంటాం. సో అట్లాంటి ఆలోచన కనుక ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, విరమించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఇది. ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి, 6 టీవీ సిద్దిపేట.